బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి బంగారమ్మపాలెంలో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వసతి గృహంలో మాడిపోయిన భోజనం తినలేక పారబోసిన విద్యార్థులు మెన్యూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని వాపోయారు. నాసిరకం కోడిగుడ్లు ఇస్తున్నారని ఆరోపించారు. పేరెంట్స్ కమిటీ ఉన్న రోజునే మాడిపోయిన భోజనం పెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో సదుపాయాలు, ఆహారం సరిగా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫుడ్ తిని ఎవరికైనా పాయిజన్ అవ్వచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు, ఏదైనా మేజర్ ఇష్యూ అయితే మాత్రం మీతో పాటు టీచర్స్ కూడా అవ్వస్తుంది. మీ ఎదురుగా చెప్పిస్తాను అమ్మ, రోజు ఫుడ్ ఎలా ఉంటుంది ఒక్కరు కూడా చెప్పలేదు. అది ఏమంటారు చెప్పండి. చెప్తారు ఎందుకు చెప్తారు, పిల్లలు అబద్ధం అంటారు. అది ఏ అవసరం అమ్మా, కొంతమందికి ఆ మాత్రం అవగాహన కూడా ఉండదు, టేస్ట్ చెప్పలేరు. అమ్మా రెండోసారి అయితే అడిగితే వేస్తున్నారా మీకు? రెండోసారి పెడితే మళ్ళీ అడిగితే వేస్తున్నారా లేదా? నాసిరకమైన భోజనం పెడుతున్నారని అంటున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు చెప్పండి. నిండు అనకాపల్లి జిల్లా బంగారమ్మపాలెంలోని స్కూల్ విద్యార్థులకు మాడిపోయిన భోజనం పెట్టారు. దీంతో విద్యార్థులంతా కూడా నిరసన కార్యక్రమానికి దిగారు. తమకు మాడిపోయిన భోజనం పెట్టారు, దీన్ని ఏ విధంగా తినేదంటూ కూడా వారు నిరసనకి దిగారు. అదే రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా ఉండడంతో వచ్చిన తల్లిదండ్రులకి విషయాన్ని పిల్లలు తెలియజేశారు. దీంతో పిల్లల తాలూకు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మేము వచ్చిన రోజే ఈ విధంగా మాడిపోయిన అన్నాన్ని పిల్లలకు పెడితే ప్రతిరోజు కూడా ఏ విధంగా మీరు వంటలు వండుతున్నారంటూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం కూడా భోజనాలు పెట్టడం లేదని, అంతేకాకుండా వారానికి ఒక రోజు ఇవ్వాల్సిన గుడ్డును కూడా నాటకం గుడ్డును కూడా ఇస్తున్నారని చెప్పి విద్యార్థులు తెలియజేశారు. దీంతో ఉపాధ్యాయులు చేసేది ఏమీ లేక తమకు పైనుంచి ఎటువంటి సరైన సరుకులు రావడం లేదు, దాంతో ఈ విధమైన భోజనం పెట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ వివరణ కూడా ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. మీరు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా మెనూ ప్రకారం భోజనాలు అందజేసేవారో అదే విధంగా భోజనాలు కూడా పెట్టాలని, ఇప్పుడు అటువంటి భోజనం పూర్తిగా కనుమరుగైందని, ఇలా భోజనాలు పెడితే పిల్లలు ఏ విధంగా ఎదుగుతారు, పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు పట్టించుకుంటారని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిలదీయడంతో వారు నీళ్లు నమ్మలే పరిస్థితి ఎదురైంది. అయితే ఎంఈఓ కూడా అప్పారావు కూడా మాట్లాడుతూ పొరపాటున అక్కడ పిల్లలకు మారిపోయిన భోజనాన్ని పెట్టాల్సి వచ్చిందని కూడా తప్పును ఒప్పుకున్నారు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే పిల్లల తాలూకా తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్ళీ పిల్లలకు మరోసారి వడ్డించి భోజనం పెట్టడంతో వారు శాంతించారు. అయితే ఇటువంటి సంఘటనలు కేవలం ఒక పాయకరాపేట నియోజకవర్గం బంగారంపాలెంలోనే కాదు, అనేక స్కూళ్లలో కూడా బయటపడుతున్నాయి. ఇదే తరహాలోనే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీద తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.